హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ డ్రామా మిస్టరీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే రెప్టైల్ మూవీ. మాత్రం చాలా బాగుంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే విల్ మరియు సమ్మర్ ఎల్స్విక్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రిలేషన్షిప్ లో ఉంటారు. విల్ ఒక ప్రెజెంటేషన్ ఇస్తాడు. ఆ ప్రెజెంటేషన్ కి సమ్మర్ వచ్చి ఉండదు. ప్రెజెంటేషన్ ఇవ్వడం అయిన తర్వాత విల్ ఇంటికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ సమ్మర్ నిద్రపోయినట్లుగా నటిస్తుంది. ఆ తర్వాత విల్ అప్సెట్ అయ్యి కిందకి వచ్చి పడుకుంటాడు. ఆ తర్వాత రోజు సమ్మర్ పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక పూల కుండీ దగ్గర ఆమెకి పాము కుబుసం కనిపిస్తుంది. దాన్ని చూసి కంగారు పడి తను విల్కి కాల్ చేస్తుంది. కానీ ఆ టైంలో విల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. దాంతో విల్కి మెసేజ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఎవరో వస్తారు. సమ్మర్ వాళ్ళని నేను కిచెన్లో ఉన్నాను, అక్కడికి రండి అని చెప్తుంది. ఆ తర్వాత విల్ తిరిగి ఇంటికి వస్తాడు. ఇల్లు మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత విల్ పైకి వెళ్లి చూడగా ఎవరో సమ్మర్ని చాలా ఘోరంగా చంపి ఉంటారు. ఫ్లోర్ మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంటుంది. మరో పక్క డిటెక్టివ్ టామ్, అతని వైఫ్ జూడీ, ఇంకా టామ్ ఫ్రెండ్స్ ఒక పార్టీలో మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. టామ్ తనతో పనిచేసే మరొక డిటెక్టివ్ మరియు టామ్ అంకుల్ అయినటువంటి ఎలెన్ తో పాటు సమ్మర్ ఇంటికి క్రైమ్ సీన్ ని చూడడానికి వెళ్తాడు. అప్పుడు ఎలెన్ కిల్లర్ కి మల్టిపుల్ డిజార్డర్ ఉన్నట్లు ఉంది. దానివల్ల మనిషి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది పాడవుతుంది. అంటే నర్వస్ డ్యామేజ్ అయి ఉంటాయి అని అనుకుంటాడు. ఆ క్రైమ్ సీన్ లోనే డాన్ క్లేరీ అనే మరొక డిటెక్టివ్ తన ఆఫీసర్స్ కి క్రైమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎలెన్, టామ్ ఇద్దరు కలిసి పైకి వెళ్లి సమ్మర్ డెడ్ బాడీని చూస్తారు. ఆ కిల్లర్ సమ్మర్ కడుపులో చాలా గట్టిగా కత్తిని పొడిచినందువల్ల ఆ కత్తి కడుపులోనే ఇరుక్కుని ఉంటుంది. అక్కడ ఒక హ్యాండ్ గ్లవ్ దొరుకుతుంది. కానీ ఆ గ్లవ్ కిల్లర్ది కాదు, అది ఫోరెన్సిక్ ఆఫీసర్ది. టామ్ ఆ ఆఫీసర్ ని చూసి, ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్లౌస్ ని పారేసుకోకూడదు, నిన్నే కిల్లర్ అనే అవకాశం కూడా ఉంది అని అంటాడు. టామ్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో అందరికంటే బెస్ట్ డిటెక్టివ్. ఆ తర్వాత టామ్ బయట చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాడు. అప్పుడు పక్కింటి ఆమె, ఒక మనిషి కారులో నుంచి బయటికి రావడం నేను చూశాను. అతను విల్ ఇంటి లోపలికి వెళ్ళాడు. అతని ఫేస్ కి కవర్ చేసుకున్నాడు, అందుకే అతని మొహం నాకు కనిపించలేదు. అతనికి జుట్టు పెద్దదిగా ఉంది. తను జాకెట్ వేసుకున్నాడు, అందుకే అతని ఫేస్ నాకు కనిపించలేదు అని చెప్తుంది. అప్పుడు టామ్ అక్కడ దూరంలో ఉన్న ఒక వ్యక్తిని నోటీస్ చేస్తాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ ని కూడా చెక్ చేస్తాడు. ఆ తర్వాత టామ్ విల్లిని విచారిస్తాడు. దాంతో విల్, నేను సమ్మర్తో గత 1.5 సంవత్సరం నుంచి కలిసి ఉంటున్నాను. మా మధ్య రిలేషన్షిప్ నార్మల్ గానే ఉంది. కొన్ని రోజుల క్రితం ప్రెజెంటేషన్ గురించి ఆర్గ్యుమెంట్ అయ్యింది. నిజానికి నేను తనని పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నాను, కానీ తను లీగల్లీ మ్యారీడ్ ఉమెన్ అని సమ్మర్ యొక్క ఎక్స్ హస్బెండ్ నేమ్ ని చెప్తాడు. కానీ టామ్ ఎవరిని అంత ఈజీగా నమ్మడు, కేవలం సాక్ష్యాలనే నమ్ముతాడు. దాంతో టామ్ విల్లును చూసి, నువ్వు లై డిటెక్టర్ టెస్ట్ కి రెడీనా అని అంటాడు. దానికి విల్లు కూడా సరే అని అంటాడు. విల్లుని బాగా చెక్ చేస్తారు. విల్ చాలా క్లీన్ గా ఉంటాడు, అంటే అన్ని నిజాలే చెప్తాడు. కానీ టామ్ విల్ లై డిటెక్టర్ టెస్ట్ లో నిజాలే చెప్తున్నాడో లేదో చూడాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఎలెన్ ని తన పై అధికారి పిలిచి, ఒకవేళ ఈ కేసు టామ్ కి ఇస్తే తన పాస్ట్ గురించి అడిగి ఆలోచించాలి అని చెప్తాడు. ఈ కేసుని టామ్ తప్ప మరెవరో హ్యాండిల్ చేయలేరు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తన పై అధికారి కూడా అందుకు ఒప్పుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక పొడవటి జుట్టు ఉన్న వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత టామ్ మరియు ఎలెన్ ఇద్దరూ కలిసి తన పై అధికారితో, సమ్మర్ ని 30 సార్లు కత్తితో పొడిచి చంపారు. ఆమెను రేప్ కూడా చేశారు. ఆమె చేతులని రోప్ తో కట్టేసి రేప్ చేశారు. ఆమె బాడీ దగ్గర వేరే హెయిర్ శాంపుల్ కూడా దొరికింది, అది సమ్మర్ది కాదు అని చెప్తాడు. ఎలెన్ పై అధికారి పేరు మార్టీ గ్రేచర్. సమ్మర్ చేతి మీద ఒక రకమైన పెయింట్ ఉంటుంది. ఆ పెయింట్ ఇంటింటికి యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు ఆ పెయింట్ తయారు చేయడం ఆపేశారు. సమ్మర్ చేతి మీద చిన్న చిన్న స్క్రాచెస్ గుర్తులు ఉంటాయి. అవి డిఫెన్స్ చేసే సమయంలో తగిలిన గాయాలుగా గుర్తిస్తారు. ఆ తర్వాత విల్ ఇంటి బయట ఉన్న కెమెరాని చెక్ చేస్తారు. ఆ కెమెరాలో కిల్లర్ కారు కనిపిస్తుంది, కానీ కారు నెంబర్ ప్లేట్ కనిపించదు. ఆ కిల్లర్ కారులో ఉన్న ఒక టైర్ కి క్యాప్ కూడా లేదని తెలుసుకుంటారు. ఆ తర్వాత టిమ్, క్లేరీ కలిసి విల్ ఇంటిని సెర్చ్ చేస్తారు. అప్పుడు టామ్ సమ్మర్ మరియు తన ఎక్స్ హస్బెండ్ పిక్చర్ ని ఒకటి తన దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు టామ్ కి విల్ కిచెన్ చాలా బాగా నచ్చుతుంది. అందువల్ల టామ్ విల్ ఇంటి కిచెన్ ని కూడా ఫోటో తీసుకుంటాడు. మరో పక్క ఆ పొడవు జుట్టు ఉన్న వ్యక్తి స్నానం చేస్తూ తన జుట్టుని డై చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత టామ్ మరియు క్లేరీ సమ్మర్ ఫ్రెండ్ అయినటువంటి రీనా అనే అమ్మాయిని కూడా విచారిస్తారు.
కానీ తన నుంచి క్లూ ఏమీ దొరకదు. ఆ తర్వాత క్లేరీ టామ్ను చూసి సమ్మర్ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ లేదు అని చెప్పి టామ్ కి సమ్మర్ ఎక్స్ హస్బెండ్ వీడియో ఒకటి చూపిస్తాడు. అతనికి అమ్మాయిల జుట్టుని కత్తిరించి దాన్ని ఆర్ట్ గా చేసే అలవాటు ఉంటుంది. అతని పేరు శామ్ గిఫోర్డ్. ఆ తర్వాత టామ్ మరియు క్లేరీ ఇద్దరు కలిసి శామ్ ఇంటికి విచారించడానికి వెళ్తారు. మొదట ఇల్లు మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. ముందైతే శామ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాడు. కానీ క్లేరీ తన చేతి మీద ఉన్న పెయింట్ ని దగ్గర నుంచి చూడాలి అని అడిగినప్పుడు శామ్ మీరు వారంటీ తీసుకుని రండి అని చెప్పి డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత టామ్, అతని భార్య జూడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వ్యాలీ అక్కడికి వచ్చి అందరికి ఒక కీ చైన్ ఇస్తాడు. ఆ తర్వాత సమ్మర్ 6 హౌసెస్ ని అమ్మి ఉంటుంది. అదీ కాకుండా కమిషన్ తీసుకోకుండా అమ్మి ఉంటుంది. ఈ విషయం టామ్ మరియు క్లారీలకి తెలుస్తుంది. దాంతో వాళ్ళు వెళ్లి విల్లిని మరియు అతని మదర్ ని అడుగుతారు. దాంతో వాళ్ళకి సమ్మర్ ఆ మనీ మొత్తాన్ని ట్యాక్స్ ఇవ్వకుండా ఉండడానికి ఆ మనీని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసింది అని తెలుస్తుంది. అంటే దాని అర్థం సమ్మర్ ఎక్స్ హస్బెండ్ కి సమ్మర్ ని చంపడానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ చనిపోయిన తర్వాత తన మనీ మొత్తం తన ఎక్స్ హస్బెండ్ అయినటువంటి శామ్ కే దక్కుతాయి. ఎందుకంటే శామ్ సమ్మర్ కి ఇంకా డివోర్స్ ఇవ్వలేదు కాబట్టి లీగల్ గా తన దగ్గరకే వస్తాయి. ఆ రోజు రాత్రి ఆ పొడవు జుట్టు ఉన్న వ్యక్తి విల్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత విల్ కి కొన్ని లెటర్స్ ఇచ్చి నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. దానికి విల్ లేదు అని అంటాడు. ఆ తర్వాత విల్ డోర్ ని క్లోజ్ చేస్తూ ఉండగా ఆ వ్యక్తి డోర్ మధ్యలో తన కాలుని పెడతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి విల్ కి తన అమ్మని పిలవమని చెప్తాడు. కానీ విల్ ఏదో ఒకటి చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరో పక్క టామ్ కి సమ్మర్ ఫోన్ తను చనిపోవడానికి ఒక రోజు ముందు 35 నిమిషాల పాటు ఒక ప్లేస్ లో ట్రేస్ అయ్యిందని తెలుస్తుంది. అక్కడ సమ్మర్ 14 సంవత్సరాల క్రితం ఒక ఇంటిని అమ్మి ఉంటుంది. ఆ తర్వాత టామ్ అక్కడికి వెళ్తాడు. అది ఒక చర్చ్. ఆ తర్వాత టామ్ లోపలికి వెళ్లి చూడగా అక్కడ సమ్మర్ డెడ్ బాడీ మీద ఉన్న పెయింట్ దొరుకుతుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. టామ్ అతన్ని ఆ కిల్లర్ కారు గురించి అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి నేను ఇంతవరకు ఇక్కడ ఎవరిని చూడలేదు అని చెప్తాడు. ఆ తర్వాత టామ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత టామ్ క్లేరీకి ఫోన్ చేసి ఆ పెయింట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు, అంతేకాకుండా సమ్మర్ బాడీ దగ్గర దొరికిన హెయిర్ సమ్మర్దే, అది ఒక నకిలీ హెయిర్ అని అంటాడు. ఆ తర్వాత సమ్మర్ అంత్యక్రియలకి విల్ వెళ్తాడు. విల్ అక్కడ ఎవరినో చూసి అతని వెనకాలే ఫాలో అవుతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సడన్ గా మాయమవుతాడు. దాంతో విల్ టామ్ దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్పి నిన్న రాత్రి ఒక వ్యక్తి మా అమ్మ దగ్గరికి ఇంటికి వచ్చాడు. అతని పేరు ఎలీ ఫిలిప్స్. కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్న ఒక ప్రాపర్టీని కొనడానికి ట్రై చేశాడు. ఆ ప్రాపర్టీ ఎలీ డాడీది. స్టార్టింగ్ లో ఎలీ డాడ్ ఆ ప్రాపర్టీని అమ్మడానికి రెడీగా లేడు. కానీ తర్వాత అతను ఆ ప్రాపర్టీని అమ్మాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఎలీ తన ఫాదర్ సూసైడ్ కి నన్ను నా ఫ్యామిలీయే కారణం అని అంటున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత టామ్ కి సమ్మర్ కాల్ హిస్టరీ నుండి సమ్మర్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ కోసం FBI వాళ్ళకి కాల్ చేసింది. FBI ఆమెకి DIS నెంబర్ ని ఇచ్చింది. కానీ సమ్మర్ ఆ నెంబర్ కి ఇంతవరకు కాల్ చేయలేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత టామ్ క్లారీలు ఎలీ ఇంటికి వెళ్తారు. అతన్ని విచారిస్తారు. అతన్ని DNA టెస్ట్ కోసం అడుగుతారు. కానీ అతను అస్సలు ఒప్పుకోడు. ఆ తర్వాత టామ్ అతన్ని చూసి నువ్వు విల్కి అతని ఫ్యామిలీకి దూరంగా ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత టామ్ అతని ఫ్రెండ్స్ వేరు పర్సన్స్ ని కిల్లర్ గా భావిస్తారు. కానీ టామ్ మాత్రం విల్లే ఇది చేసి ఉంటాడు అని గట్టిగా నమ్ముతాడు. ఆ తర్వాత టామ్ సమ్మర్ ఫ్రెండ్ అయినటువంటి రీనాని కలవడానికి మళ్ళీ వెళ్తాడు. ఈసారి ఆమె శామ్ సమ్మర్ ఎప్పుడూ కలుస్తూనే ఉండేవారు, నేను కూడా వారితో వెళ్లేదాన్ని, కానీ ఈ విషయాన్ని తన ఎక్స్ హస్బెండ్ చెప్పొద్దన్నాడు. ఎందుకంటే అతను శామ్ తో వర్క్ చేసేవాడు, డ్రగ్స్ అమ్ముతూ ఉండేవాడు అని చెప్తుంది. ఆ తర్వాత విల్ ఆ మర్డర్ జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో అంతా చెప్తాడు. ఆ రోజు రాత్రి విల్ ఇంటికి వెళ్లిన తర్వాత సమ్మర్ కి CPR చేయడానికి ట్రై చేశాను అని చెప్తూ ఉండగా అప్పుడు టామ్ కి ఒక కాల్ వస్తుంది. దాంతో టామ్ మరియు ఎలెన్ ఇద్దరు బయటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత టామ్, ఎలెన్, క్లేరీ అందరూ కలిసి శామ్ ఇంటికి అరెస్ట్ వారెంట్ ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అతని DNA క్రైమ్ సీన్ లో ఉన్న DNA కి మ్యాచ్ అయి ఉంటుంది. శామ్ వాష్రూమ్ వస్తుంది అని చెప్పగా క్లారీ అతన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు శామ్ క్లారీ గన్నుని లాక్కుని షూట్ చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. దాంతో టామ్ శామ్ ని షూట్ చేస్తాడు. అయినా శామ్ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. టామ్ కూడా శామ్ నే ఫాలో అవుతూ వెళ్లి చూడగా శామ్ చనిపోయి ఉంటాడు. అతని ఇంట్లో 13 కిలోల డ్రగ్స్ దొరుకుతాయి. అందువల్లే శామ్
పారిపోవాలి అని అనుకుని ఉంటాడు. అప్పుడు ఒక ఆఫీసర్ టామ్ కి ఒక డ్రగ్స్ ప్యాకెట్ ని చూపిస్తాడు. దానికి టామ్ బుల్లెట్ తగిలి ఉంటుంది. ఆ ప్యాకెట్ కి టేప్ వేస్తాడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ టామ్ ని మరియు అతని గన్నును కూడా కంట్రోల్లోకి తీసుకుంటాడు. అయితే టామ్ మాత్రం క్లేరీ నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఆ శామ్ ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుని చనిపోయాడు అని క్లేరీ మీద కోపంగా ఉంటాడు టామ్. ఆ తర్వాత టామ్ మీద విచారణ జరుగుతూ ఉంటుంది. టామ్ ఇంట్లో ఉంటాడు. జరిగిందంతా తన వైఫ్ కి చెప్తాడు. ఆ తర్వాత టామ్ పై అధికారి టామ్ ని కలిసి నీ మీద ఉన్న అన్ని ఛార్జెస్ తీసేశారు, కానీ గన్ రిటర్న్ కావాలంటే కొన్ని సెషన్స్ కి అటెండ్ అవ్వాలి అని అంటాడు. మరో పక్క విల్ బారులో తన గురించి ఒక అమ్మాయికి చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆ తర్వాత టామ్ ఒక సెషన్ కి అటెండ్ అవుతాడు. టామ్ ని వాళ్ళ నాన్న పెంచి ఉంటాడు. వాళ్ళ అమ్మ గురించి టామ్ కి అసలు ఏమీ గుర్తుండదు. ఆ తర్వాత టామ్ తిరిగి ఆఫీస్ కి వస్తాడు. అందరూ టామ్ ని హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. ఆ వెల్కమ్ పార్టీలో ఎలిన్ అందరినీ చూసి చీఫ్ నేను కలిసి టామ్ పేరుని ఒక మెడల్ కి పెట్టాలి, ఎందుకంటే క్లేరీ లైఫ్ ని సేవ్ చేసి శామ్ ని చంపినందుకు అని అంటాడు. ఆ తర్వాత టామ్ క్లియర్ గా సమ్మర్ హ్యాండ్స్ ని చూస్తూ ఉంటాడు. సమ్మర్ హ్యాండ్ మీద ఉన్నవి స్క్రాచ్ మార్క్స్ కాదు, అవి ఎవరో మనిషి కొరికిన గుర్తులు అని గుర్తిస్తాడు. ఆ తర్వాత టామ్ శామ్ దంతాలను సమ్మర్ చేతి మీద ఉన్న గుర్తులకు మ్యాచ్ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు. అతనికి పర్మిషన్ కూడా దొరుకుతుంది. ఆ తర్వాత సమ్మర్ హత్య జరిగిన ఆ ఇంటికి, అదే విల్ ఇంటికి చూడడానికి వస్తారు. కానీ విల్ వాళ్ళని ఫోటో తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. వాళ్ళని ఇంటి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత టామ్ ఎలెన్ ని చూసి ఆ కొరికిన గుర్తులు ఎవరో సరిగ్గా లేవు, అందుకే నేను కేసుని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు అందరూ చనిపోయిన శామే హత్య చేసి ఉంటాడు అని శామ్ ని అనుమానిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో టీవీలో ఒక యాక్సిడెంట్ న్యూస్ వస్తూ ఉంటుంది. డ్రైవర్ ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర 13 కిలోల డ్రగ్స్ దొరికి ఉంటాయి. సేమ్ డ్రగ్స్ సేమ్ 13 కిలోలు శామ్ ఇంట్లో కూడా దొరికి ఉంటాయి. ఆ న్యూస్ ని ఎలీ కూడా చూస్తూ ఉంటాడు. టామ్ ఆ డ్రగ్స్ ప్యాకెట్ ని గమనిస్తూ ఉండగా ఆ ప్యాకెట్స్ మీద సేమ్ శామ్ ఇంట్లో దొరికిన డ్రగ్స్ ప్యాకెట్ మీద వేసి ఉన్న టేప్ లాంటిదే వేసి ఉంటుంది. దాన్ని చూసిన టామ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి టామ్ కి ఎవరో కాల్ చేస్తారు. వీళ్ళ అమ్మ ఇంటి విండోని ఎవరో పగలగొట్టి ఉంటారు, కానీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా దొంగతనం అయి ఉండదు. మరో పక్క జూడీ ఇంట్లో తను పడుకున్నప్పుడు విండో నుంచి ఏదో శబ్దం వినబడుతుంది. అప్పుడే డోర్ బెల్ కూడా రింగ్ అవుతుంది. జూడీ విండో నుంచి బయటికి చూసి వెంటనే డోర్ ని ఓపెన్ చేసి బయటికి వెళ్తుంది. ఆ సమయంలో ఎలీ టామ్ ని కలవడానికి టామ్ దగ్గరికి వచ్చి టామ్ ని చూసి అసలు నిజమైన అంతకుడు విల్, అతనే సమ్మర్ ని చంపాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఆ యాక్సిడెంట్ చేసిన అబ్బాయి దగ్గర డ్రగ్స్ దొరికాయి, ఆ అబ్బాయి పేరు రూడీ, అతను విల్ కోసం పని చేస్తాడు. నిజానికి విల్ డ్రగ్స్ నుండి వచ్చే బ్లాక్ మనీని వైట్ గా చేస్తూ ఉంటాడు. అందువల్లనే ఎలీ ఫాదర్ తనంతట తానే ఉరివేసుకుని చనిపోయి ఉంటాడు. అలాగే సమ్మర్ ని ఒక వైట్ ఫిష్ పేరు మీద ఉన్న ఒక కంపెనీ ఇబ్బంది పెడుతూ ఉండేది అని చెప్తూ ఉండగానే అక్కడికి పోలీసులు వచ్చి ఎలీని తీసుకుని వెళ్తారు. నిజానికి టామే తన ఇంటి విండో నుంచి సౌండ్ వచ్చినప్పుడు పోలీసుల్ని రమ్మని చెప్పి ఉంటాడు. అయితే ఎలీని పోలీసులు తీసుకుని వెళుతూ ఉండగా ఎలీ టామ్ కోసం ఒక పెన్ డ్రైవ్ ని అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోతాడు. ఆ తర్వాత టామ్ ఆ పెన్ డ్రైవ్ ని చెక్ చేస్తాడు. దాని లోపల చాలా ఫైల్స్ దొరుకుతాయి. సమ్మర్ ఎన్ని ఇళ్లనైతే అమ్మిందో ప్రతి ఇంటికి వైట్ ఫిష్ కంపెనీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే డ్రగ్స్ దొరికాయో ఆ ఇంటిని కూడా సమ్మరే అమ్మి ఉంటుంది. ఎవరికి అమ్మిందో అది వైట్ ఫిష్ కంపెనీ. ఎలీ డాడ్ ప్రాపర్టీ లోపల కూడా సేమ్ డ్రగ్స్ ఉంటాయి. అందుకే అతని నుండి కూడా ఆ ప్రాపర్టీ వైట్ ఫిష్ కంపెనీకి అమ్మి ఉంటారు. వాళ్ళు తక్కువగా కొని ఎక్కువ రేటుకి అమ్ముకుని ప్రాఫిట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు సమ్మర్ అమ్మిన ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు ఇంకా సేల్ లోనే ఉంటుంది. ఆ ఇంటి నుంచే డ్రగ్స్ దొరికి ఉంటాయి. దాంతో టామ్ ఆ ఇంటికి వెళ్లి చెక్ చేస్తాడు, కానీ ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత టామ్ అక్కడి నుంచి వెళ్లిపోయి జరిగిందంతా జూడీకి చెప్తాడు. అప్పటికి అక్కడ సేల్ బోర్డు ఉంటుంది. ఆ ఇంటిని విల్ అమ్మగారే అమ్ముతూ ఉంటుంది. ఆ తర్వాత టామ్ ఆ కంపెనీకి కాల్ చేస్తాడు, కానీ ఆ కంపెనీకి కాల్ కనెక్ట్ అవ్వదు. కానీ ఆ సెక్యూరిటీ నెంబర్ మీద ఇంకో కంపెనీ యాక్టివ్ గా ఉంటుంది. దాని పేరు యాక్టివ్ డ్యూటీ కన్సల్టింగ్. ఆ రోజు వ్యాలీ అందరికీ ఇచ్చిన కీ చైన్స్ వెనకాల కూడా యాక్టివ్ డ్యూటీ కన్సల్టింగ్ అని రాసి ఉంటుంది. రూడీ నుండి దొరికిన డ్రగ్స్ ని టామ్ చెక్ చేయగా అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ టామ్ ని చూసి రూడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి అని చెప్తాడు. ఆ తర్వాత ఒక ప్యాకెట్ ని చెక్ చేసిన టామ్ దాని మీద ఉన్న టేప్ ని గమనిస్తాడు.
ఆ తర్వాత టామ్ ఆ ఆఫీసర్ ని చూసి శామ్ ఇంటి దగ్గర దొరికిన డ్రగ్స్ గురించి అడుగుతాడు. దానికి ఆ ఆఫీసర్ డ్రగ్స్ డిస్పోజల్ వాళ్ళు ఆ డ్రగ్స్ ని ఆ రోజే తీసుకుని వెళ్లిపోయారు అని చెప్తాడు. ఆ తర్వాత ఎలీకి బెయిల్ కూడా ఎవరో ఇచ్చి ఉంటారు. అదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ తర్వాత టామ్ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు టామ్ కి ఏ రోజైతే సమ్మర్ హత్య జరిగిందో ఆ రోజు ఆ నెంబర్ కి రూడీ 5 సార్లు కాల్ చేసి ఉంటాడు. ఆ నెంబర్ ఏదో ఒక ట్రస్ట్ పేరు మీద ఉంటుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత టామ్ ఆ నెంబర్ కి కాల్ చేస్తాడు. ఆ నెంబర్ విల్ అమ్మది. కానీ ఇదంతా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా చూపిస్తారు. నిజానికి సమ్మర్ హత్య జరిగిన రోజు విల్ అక్కడికి చేరుకుంటాడు. అప్పటికి సమ్మర్ బ్రతికే ఉంటుంది. ఆ తర్వాత విల్ నెంబర్ కి రూడీ 5 టైమ్స్ కాల్ చేస్తాడు. ఆ తర్వాత విల్ ఎలీ ఇంటికి వచ్చి ఆ పెన్ డ్రైవ్ ని ఇవ్వమని అడుగుతాడు. కానీ ఎలీ ఆ పెన్ డ్రైవ్ ని ఇవ్వడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత పని మీద వెళ్ళి టామ్ దగ్గరికి వస్తాడు. విచిత్రంగా మాట్లాడతాడు. ఆ తర్వాత టామ్ మళ్ళీ ఎలీ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఎలీ ఉండడు. ఆ తర్వాత టామ్ జూడీ ఒక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు అక్కడ విల్లుని ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ తో చూస్తాడు. ఆ రోజు బార్ లో ఉన్న ఆ అమ్మాయితోనే విల్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత టామ్ అక్కడికి వెళ్లి విల్లుతో మాట్లాడి తర్వాత తిరిగి జూడీ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత విల్ టామ్ కి ఇల్లు మొత్తం చూపిస్తాడు. వెంటనే టామ్ ని షూట్ చేస్తాడు. కానీ ఇదంతా నిజం కాదు, టామ్ కి వచ్చిన కళ. ఆ తర్వాత రోజు టామ్ జూడీతో కలిసి ఎలెన్ బర్త్డే పార్టీ కోసం వెళ్తాడు. తన షూలో ఆ పెన్ డ్రైవ్ పెట్టుకుంటాడు. పెన్ డ్రైవ్ ఎలెన్ కి ఇవ్వాలి అనుకుంటాడు కానీ ఇవ్వడు. ఆ తర్వాత టామ్ గ్యారేజ్ లో కిల్లర్ యూస్ చేసిన సేమ్ అదే మోడల్ కార్ ని చూస్తాడు. ఆ కార్ ని చెక్ చేస్తాడు. కిల్లర్ ఆ కార్ కి ఉన్న ఒరిజినల్ పెయింట్ మీద వేరే కలర్ వేసి ఉంటాడు. అప్పుడే అక్కడికి ఎలెన్ వచ్చి టామ్ ను చూసి ఈ కారు నేను వేరొకరి కోసం ఇలానే ఉంచాను, వీటికి దూరంగా ఉండు అని చెప్తాడు. బేసిక్ గా ఈ కేసులో విల్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. టామ్ ఒక్కడే మంచిగా డ్యూటీ చేస్తూ ఉంటాడు. కానీ అతని డిపార్ట్మెంట్ మొత్తం మనీ కోసం ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ తర్వాత టామ్ పార్టీ నుంచి ఇంటికి వెళుతూ ఉండగా ఒక ఆఫీసర్ కారు ఆపి అతను కూడా టామ్ ఇంటి వరకు వచ్చి దిగబెడతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత టామ్ జరిగిందంతా జూడీకి చెప్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడే అసలు నిజం తెలుస్తుంది. బేసిక్ గా వ్యాలీ ఇళ్లలో డ్రగ్స్ పెడతాడు. ఆ తర్వాత ఇళ్లని రైడ్ చేస్తాడు. ఆ ఇళ్లని తర్వాత వైట్ ఫిష్ కంపెనీ కొంటుంది. ఆ కంపెనీకి ఇళ్లని సమ్మర్ అమ్ముతూ ఉంటుంది. అక్కడ సమ్మర్ కేవలం బ్రోకర్ మాత్రమే. కానీ అసలు ఎందుకు సమ్మర్ ని చంపేస్తారు అంటే తను వీటి గురించి మొత్తం బయట పెట్టాలి అనుకుని ఉంటుంది. అందుకే తనని చంపేసి ఉంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే విల్ ఇంకొక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని తన ట్రాప్ లో పడేస్తాడు. ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. బహుశా తను ఆమెతో కూడా ఈ పనే చేయించాలి అనుకుని ఉంటాడు. ఆమెకు కూడా నిజం తెలిస్తే ఆమెను కూడా చంపేస్తాడు. ఇలా పోలీసులు డ్రగ్స్ ని ఇళ్లలో పెట్టి వాళ్లే రైడ్ చేసి ఆ ప్రాపర్టీని జీరో కాస్ట్ కి తీసుకుని మళ్ళీ ఆ ప్రాపర్టీని తిరిగి హై అమౌంట్ కి అమ్ముతూ ఉంటారు. దానితో పాటు డ్రగ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. వాళ్ళు డ్రగ్స్ ని డిస్పోజ్ కూడా చెయ్యరు. డ్రగ్స్ ని ఎప్పుడు వేరు వేరు ఇళ్లలో పెడుతూ ఉంటారు. అందుకే శామ్ కు దొరికిన ఆ డ్రగ్సే రూడీ ఇంట్లో కూడా దొరుకుతాయి. అలాగే శామ్ డ్రగ్స్ ఎలీ ఇంట్లో దొరికాయి కాబట్టి దానివల్ల ఎలీ ఫాదర్ సూసైడ్ చేసుకుని ఉంటాడు. ఈ స్కామ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ తర్వాత టామ్ జూడీని చూసి ఈ స్కామ్ లో మన అంకుల్ ఎలెన్ కూడా ఉన్నాడేమో అని అంటాడు. ఆ తర్వాత ఎలెన్ టామ్ కి కాల్ చేసి రేపు మార్నింగ్ వచ్చి కలువు అని అంటాడు. మీకు గుర్తుందా మూవీ మధ్యలో టామ్ పేరు మెడల్ మీద రాసింది ఎందుకంటే టామ్ ని బుజ్జగించి ఇదంతా దాచిపెట్టడానికి అలా చేసి ఉంటుంది డిపార్ట్మెంట్. ఆ తర్వాత టామ్ తన పై అధికారి దగ్గరికి వెళ్లి పెన్ డ్రైవ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎలెన్ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత చీఫ్ వాష్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు ఎలెన్ టామ్ ను చూసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఇప్పుడే ఇక్కడ నిజమైన ట్విస్ట్ ఏమిటో తెలుస్తుంది. ఎలెన్ ఆ కార్ ని చీఫ్ కోసమే అక్కడ పెట్టి ఉంటాడు. అతనే అంతా చేస్తున్న వ్యక్తి. అంటే ఆ చీఫే వెళ్లి సమ్మర్ ని చంపేసి ఉంటాడు. ఆ తర్వాత ఎలెన్ పైకి వెళ్తున్నప్పుడు వ్యాలీ అతన్ని షూట్ చేస్తాడు. టామ్ చీఫ్ ని షూట్ చేస్తాడు. ఆ తర్వాత వ్యాలీ వెంటనే టామ్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. టామ్ అతి కష్టం మీద వ్యాలీని షూట్ చేస్తాడు. టామ్ వెంటనే 911 కి కాల్ చేసి విల్ని అరెస్ట్ చేయమని చెప్తాడు. విల్ కూడా ఫైనల్ గా అరెస్ట్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.